దమయంతి స్వయంవరం ప్రకటించగా నలుడిని వివాహం చేసుకోవాలని దమయంతి నిర్ణయించుకుంటుంది. కలి పురుషుడు ఒక నలుడిని దమయంతి వరించడం పట్ల అసూయ చెంది నలుడిపై పగబడతాడు. నలుడు శుభ్రత పాటించకుండా పాదాలు కడుక్కోకుండా సంధ్యావందనం చేస్తున్న సమయం చూసి కలి అతడి శరీరంలోకి ప్రవేశిస్తాడు. కలి ప్రభావంతో నలుడు తన సోదరుడు పుష్కరుడితో పాచికల ఆట, జూదం ఆడి తన రాజ్యాన్ని, సంపదనంతటినీ కోల్పోతాడు. వారు దుస్తులు కూడా లేకుండా అరణ్యాలకు వెళ్లవలసి వస్తుంది. కష్టాలలో ఉండగా పక్షులు వారి చివరి వస్త్రాన్ని కూడా ఎత్తుకుపోతాయి. తన వల్ల దమయంతి కష్టాలు పడుతోందని భావించిన నలుడు ఒక రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె వస్త్రంలో సగం చించి ఆమెను ఒంటరిగా అడవిలో వదిలి వెళ్లిపోతాడు. ఇది కలి ప్రభావం వలనే జరుగుతుంది. నిద్ర లేచిన దమయంతి భర్తను వెదుకుతూ అనేక కష్టాలు పడి చివరకు తన తండ్రి భీమరాజు రాజ్యాన్ని చేరుకుంటుంది. నలుడు అడవిలో మంటల్లో చిక్కుకున్న కర్కోటక అనే పామును రక్షిస్తాడు. దానికి ప్రతిగా ఆ పాము నలుడిని కాటువేయగా అతడి రూపం మారిపోయి కురూపిగా అవుతాడు. దీనివలన ఎవరూ అతడిని గుర్తించలేరు. కర్కోటకుడు అతడికి గుర్రాలను నడిపే విద్య అయిన అశ్వహృదయం నేర్పి బాహుకుడు అనే పేరుతో అయోధ్య రాజు ఋతుపర్ణుడి వద్ద సారథిగా, వంటవాడిగా పనిచేయమని చెప్తాడు. నలుడు గొప్ప వంటలు చేయగల నేర్పరి. అందుకే నలపాకం అనేది వంటకు గొప్పతనంగా ప్రసిద్ధి చెందింది. నలుడిని కనుగొనడానికి దమయంతి తన తండ్రి ద్వారా రెండవ స్వయంవరం ప్రకటిస్తుంది. ఇది కేవలం బాహుకుడి రూపంలో ఉన్న నలుడిని రప్పించడానికి వేసిన ఎత్తు. నలుడు ఋతుపర్ణుడికి సారథ్యం వహించి తక్కువ సమయంలో విదర్భకు చేరుస్తాడు. అక్కడ దమయంతి అనేక పరీక్షల ద్వారా, ముఖ్యంగా అతడి వంటల ద్వారా అతడే తన భర్త నలుడని గుర్తిస్తుంది. అప్పుడు నలుడు తన నిజరూపాన్ని తిరిగి పొందుతాడు. రాజ్యం తిరిగి సంపాదించడం, ఎవరైతే సౌభాగ్య గౌరీ వ్రతం చేసుకోగలరో, అదనంగా శని గ్రహానికి పూజ కూడా చేస్తారో వారికి శని మరియు కలి దోషాలు తొలగి అఖండ సౌభాగ్యాలు లభిస్తాయి.